ఫలమతి సూక్ష్మమైన నృపపాలుడు మంచి గుణాఢ్యుడైనచో నెలమి వివేకులాతనికపేక్షయనర్తు రదెట్లు చంద్రిక విలసనమైన దాననుభవింపజగోరియులాస చేరవే చలువుగలట్టి వాడగుట చంద్రునెంతయు గోరి భాస్కరా. వెన్నెల పిట్టలు చంద్రుని వలన తమకు కాంతి మాత్రమే తప్ప విశేష లాభము లేకపోయినను చల్లని వాడగుడిచే ఆ చంద్రోదయమును కోరుచుండును. అట్లనే బుద్ధిమంతులు రాజు మంచివాడైనచో అతని వలన లాభం ఎక్కువ లేకపోయినను సంతోషముతో వాన్నే కోరుచుందురు. బంధుర సద్గుణాఢ్యుడొక పట్టున లంపట నొంది అయిన దుస్సంధి దలంపడన్యులకు జాలహితంబొనరించుగాక శ్రీగంధపు చెక్క రాగిలుచుగాదయ శరీరులకుత్సువార్థమై గంధములాత్మ బుట్ట దరుగంబడియుండుటలెల్ల భాస్కరా. మంచి గంధపు చెక్క తరగబడిను తన యందు పరిమళములు ప్రకాశింపగా జనులకు వేడుక కలిగించును. అట్లనే సద్గుణవంతుడు ఒకవేళ కష్టములు పడి అయినను ఇతరులకు కీడుదలంపక మిక్కిలి మేలును చేయును. బలముదలంగు కాలమున బ్రాభవ సంపదలెంత ధన్యుడున్ నిలువకొనంగనో పడది నిశ్చయ మర్జునుడి ఈశ్వరాదులం గెలిచిన వాడు బోయలకు కీడ్పడి చూచుచు గృష్ణ భార్యలం బలువురనీయడే నిలువబట్ట సమర్థుడుగాక భాస్కరా. శివుడు మొదలగు వారులను గెలిచినట్టు అర్జునుడు శ్రీకృష్ణుని నిర్యాణమైన తర్వాత బోయవాండ్రకు లోబడి కృష్ణుడి భార్యలను కాపాడలేక చాలామంది బోయవానికి ఇచ్చెను. అట్లనే దైవబలం పోయిన తర్వాత ఎంతటి గొప్పవాడైనను ప్రాభవ సంపదలు నిలుపుకొనజాలడు. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని అతడే బలము తొలంగనేని తన పాలిట శత్రు వదెట్లు బూరునడై జ్వలనుడుగాన గాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవుడా బలుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పడే గాలి భాస్కరా. అగ్నిహోత్రుడు నిండు బలము గలవాడే. అడవిని కాల్చు సమయమైన గాలిదేవుడు అతని స్నేహమును చూపుచూ తోడ్పడును. ఆ అగ్ని చిన్న దీపమై ఉన్న సమయమున ఆ గాలిదేవుడే విరోధి అయి ఆర్పును. అట్లనే మానవుడు బల్లిద్రుడై ఉన్న సమయమున తన చుట్టము తోడ్పడును. బలం లేనప్పుడు తన చుట్టమే తనకు పగవాడే కీడు చేయును. బల్లిద్రుడైన సత్ప్రభువు పాయకయుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేశము గల్లదెయ్యడన్ జలని చందూరుండెడసి సన్నపు జుక్కలు గోటియున్న రంజిల్లునే వెన్నెలల్ జగము చీకటులన్నీయు బాయ భాస్కరా. చంద్రుడు లేకుండినా చిన్న నక్షత్రములు కోటియున్నను చీకట్లు పోనట్లు ప్రకాశింపువు. అట్లనే బలవంతుడగు మంచిరాజు సభలో ఉండెనేని చిల్లరివారు 100 మంది ఉన్నను కాంతి కలుగదు.